28 డేస్ ఓటీటీ విండో అని చెప్పి ఒక టాపిక్ ఉంది. సో ఇదే విషయం మైత్రి రవి గారు ఒకసారి ఆన్ రికార్డ్ చెప్పారు, 7 to 8 వీక్స్ ఉండాలి. మన దిల్రాజు గారు చెప్పారు, అరవింద్ గారు మన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదే గీత ఆర్ట్స్లో అరవింద్ గారు చెప్పారు. లాస్ట్ ఇయర్ మన రౌండ్ టేబుల్లో మీరు కూడా ఒప్పుకున్నారు. సో పెద్ద తలకాయలు అందరికీ ఈ విషయం తెలుసు, బట్ అయినా సరే మీ సినిమాలు సేమ్ అయ్యే పద్ధతిలో వచ్చేస్తున్నాయి. ఏంటి? ఎందుకంటే ఇదేదో ఒక రవి మన మైత్రి రవి గారు అనుకుంటేనో లేదా ఇక్కడ అరవింద్ గారు అనుకుంటేనో ఇది ఆపలేం, ఇది దిల్రాజు గారు అనుకుంటేనో ఆపలేం. ఎందుకంటే ఇప్పుడు మీ నలుగురు ఇవ్వం, ఇప్పుడు మిగతా నిర్మాతలు పాపం వాళ్ళు ఫైనాన్షియల్ ప్రెజర్స్లో వాళ్ళు ఇచ్చేసారనుకోండి, మీ నలుగురు ఇవ్వాలంత మాత్రం ఇది ఆగదు. ఇది 28 డేస్ అనేది మొత్తం ఇండస్ట్రీ అంతా ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ ఎట్లా ఒకటి మీద అది ఎగ్జిబిటర్స్ వైపు నుంచి రావాలి. హిందీ ఇండస్ట్రీలో ప్లస్ ఏంటంటే ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వచ్చింది. ఎగ్జిబిటర్స్ వెరీ క్లియర్ చెప్పారు, మీరు 28 డేస్కి ఇస్తే మీకు ఈ పర్సెంటేజ్ మేము వేయమని చెప్పాం, బట్ మాకు ఎక్కువ పర్సెంటేజ్ కావాలి. బికాస్ ఆఫ్ 28 డేస్లో వచ్చేసి కూడా మాకు ఆడియన్స్ తక్కువ వస్తారు కాబట్టి 60 డేస్ అంటే మేము ఇంత పర్సెంటేజ్ ఇస్తాం, బికాజ్ యూఆర్ సాక్రిఫై అక్కడ చేస్తున్నారు కాబట్టి అనేది. అట్లాగే ఇది ఎగ్జిబిటర్స్ నుంచి వస్తేనే నిలబడుతుంది తప్పితే ప్రొడ్యూసర్లో ఇది నిలబడే అంశం కాదు. ఎందుకంటే